హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి గోట్ బ్రెయిన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాము. పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపుని కూడా వేసుకోవాలి. దీన్ని కూడా వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఆయిల్లోనే బాగా వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మీరు కారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు అలా వేస్తే. తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయలని. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా బ్రెయిన్ని హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకొని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సేమ్ మనకి ఎగ్ ఫ్రై ప్రాసెస్లోనే ఈ బ్రెయిన్ ఫ్రై అనేది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా పెడితే చాలా హెల్దీ అనమాట. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మంట తక్కువగా పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఫైనల్గా దీంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా అండ్ హెల్దీగా బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.